ఒప్పో నుంచి 2 కొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ రాబోతున్నాయి. ఇవి వచ్చేసి ఒప్పో ఫైండ్ ఎక్స్9 సిరీస్. ఒకటి ఒప్పో ఫైండ్ ఎక్స్9, ఇంకోటి వచ్చేసి ఫైండ్ ఎక్స్9 ప్రో. ఇవి 2 కూడా ఒప్పోలోనే టాప్ మోడల్స్ అని చెప్పొచ్చు. ఈరోజు వీడియోలో ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ ఏంటి, ఈ మొబైల్ ప్రైస్ ఎంత, ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాదాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మధ్యన ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మధ్య సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు HDR10+ కానీ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3600 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా ఉంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి ఒక మంచి డిస్ప్లే చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే ఈ ఒప్పో ఫైండ్ సిరీస్లో మెయిన్గా కెమెరానే మెయిన్ ప్లస్ పాయింట్. మనకి వివోలో ఎక్స్ సిరీస్ ఎలాగో ఒప్పోలో మనకి ఫైండ్ సిరీస్ అలాగా కెమెరాస్ మాత్రం మెయిన్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ ఫైండ్ సిరీస్లో ఉన్న మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT 828 సెన్సార్ చేసినారు. ఇది ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది సోనీ నుంచి కొత్త సెన్సార్. దీంట్లో ఫొటోస్ వీడియోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయి. ఈ ఫైండ్ ఎక్స్9 ప్రో వచ్చేసి హసల్బ్లేడ్ కొలాబరేషన్తో వస్తుంది. మనకి వివోలో జేస్ పార్ట్నర్షిప్ ఎలాగో ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రోలో హసల్బ్లేడ్ కొలాబరేషన్ అలా ఉంటుంది. కెమెరాస్ మెయిన్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ కెమెరా మాత్రం బాగుంటుంది. సెకండ్ వచ్చేసి 50 MP అల్ట్రా వైడ్ కెమెరా. థర్డ్ వచ్చేసి 200 MP పెరిస్కోపిక్ టెలిఫోటో సెన్సార్ చేసినారు. ఇది ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ సెన్సార్ వచ్చేసి హసల్బ్లేడ్ సర్టిఫైడ్ లెన్స్. ఇది మెయిన్గా మనకి 200 MP పెరిస్కోపిక్ ఉండడం వల్ల మీరు లాంగ్ డిస్టెన్స్లో ఫోటోస్ తీసుకోవచ్చు. దీంట్లో మీరు 120x జూమ్ చేసి మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. దాంతోపాటు పోర్ట్రేట్ మోడ్లో కూడా మంచి ఫోటోస్ అనేది తీసుకోవచ్చు ఈ పెరిస్కోపిక్ లెన్స్ ఉండడం వల్ల. సెల్ఫీ కెమెరా కూడా 50 MP ఉంటుంది. దీంట్లో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ చేసినారు. దాంతోపాటు వీడియో రికార్డింగ్లో వచ్చేసి 4K 120fps డాల్బీ విజన్ వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. మెయిన్గా మీరు వీడియోస్ ఎక్కువ షూట్ చేస్తున్నట్లయితే ఈ మొబైల్ మీకు చాలా బాగుంటుంది. దాంతోపాటు 4K 120fps లాగ్ వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ లాగ్ వీడియో వచ్చేసి ప్రొఫెషనల్ యూజ్కి చాలామంది వాడుతుంటారు. దీంట్లో మీరు కలర్ గ్రేడింగ్ అనేది ఇంకా అడ్వాన్స్గా చేసుకోవచ్చు ఈ లాగ్ వీడియో ఉండడం వల్ల. ఇది కూడా మనకు చాలా మంచి ఫీచరే. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్. ఇది మీడియాటెక్ నుంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ప్రజెంట్ మనకి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 అలాగో ఇది మీడియాటెక్ నుంచి టాప్ ప్రాసెసరే. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7500 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, 50 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జ్ రెండు కూడా మనకి బాగానే ఉన్నాయి. దాంతోపాటు IP69 డస్ట్ అండ్ వాటర్ రేటింగ్తో వస్తుంది. మిగతా మొత్తం మనకు అల్యూమినియం ఫ్రేమ్ కానీ కార్నింగ్ గోల్డ్ గ్లాస్ విక్టస్ 2. ఓవరాల్ దీంట్లో డిజైన్ బిల్డ్ క్వాలిటీ రెండు కూడా మనకు బాగానే ఉన్నాయి. ఇవే ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 1,00,000 నుంచి 1,05,000 రూపాయల మధ్యలో రాబోతుంది ఈ ఫైండ్ ఎక్స్9 ప్రో. ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందంటే ఈ మంత్ నవంబర్ 18న అఫీషియల్గా ఈ మొబైల్ అనేది లాంచ్ అవబోతుంది. దీంతోపాటు ఒప్పో ఫైండ్ ఎక్స్9 కూడా వస్తుంది. ఆ మొబైల్ సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.